పాడ్కాస్టర్ సిద్ధార్థ ఇంటర్వ్యూలో సీనియర్ న్యాయవాది తన్వీర్ అహ్మద్ మీర్ ఢిల్లీ లిక్కర్ పాలసీ అసలు కేసే కాదు, అది దర్యాప్తు సంస్థలు అలిన కేసు అని ఈ కేసుతో మొదటి నుంచి సంబంధం ఉన్న సీనియర్ న్యాయవాది తన్వీర్ అహ్మద్ మీర్ చెప్పారు. మన దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐలు కేసు నమోదు కాకముందే, దర్యాప్తు పూర్తి కాకముందే ఒక నిర్ధారణకి వచ్చేస్తాయని, ఆ తర్వాత దాని చుట్టూ సాక్ష్యాలు అల్లుకుపోతాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఆ కేసు నిలబడదని, అందుకే ఇప్పటికీ విచారణ మొదలు పెట్టడం లేదని పాడ్కాస్టర్ సిద్ధార్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ ఇంటర్వ్యూ సారాంశం ఏంటి అన్నది చూసినట్టయితే, అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ మొదటగా ఎంగేజ్ చేసి ఆ తర్వాత బ్లాక్ చేయబడిన న్యాయవాదిని నేను. సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకముందే నన్ను ఎంగేజ్ చేసుకుంది. ఈ కేసును పరిశీలిస్తే మనకు ఓ పెద్ద ఎత్తుగడ కనిపిస్తుంది. ఇందులో ఏమైందంటే, నిందితుల్లోనే ఒకరిని తీసుకుని సాక్షిగా మార్చేశారు. మరి ఆ నిందితునికి క్షమాభిక్ష ఎవరు పెట్టారు? చూడు, నిన్ను వదిలిపెడతాం, నువ్వు మిగిలిన వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా అనే ప్రాతిపదికన క్షమాభిక్ష మంజూరు చేశారా? నిన్న నేను ఎక్స్ అంటే ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశాను. కింది కోర్టులో బెయిల్ లభించడం, దానిపై హైకోర్టులో ఎదురు దెబ్బ తలగడంపై అదనపు సొలిసిటర్ జనరల్ మాటలకు సంబంధించింది ఆ ట్వీట్. నిందితునికి ఒక లాలీపాప్ ఇస్తే అతడు ఇతరుల గురించి సాక్ష్యం ఇస్తాడు. ఇదే దర్యాప్తు కళ అంటారు. కానీ నిందితునికి లాలీపాప్ ఇవ్వటం దర్యాప్తు కళ కిందకు రాదని నేను కామెంట్ చేశాను. దర్యాప్తు బాధ్యత లేదా దమ్ము అనేది ఒక నిందితునికి లాలీపాప్ ఇచ్చి ఇతర నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించడం కానే కాదన్నాను. మీరొక పురావస్తు శాస్త్రవేత్తలా పనిచేయాలని సూచించాను. సత్య శోధన కోసం సాక్ష్యాల పొరలను తవ్వి వెలికి తీసి పెట్టాలి. వాటి ఆధారంగా ఒక నిర్ధారణకు రావాలని తెలిపాను. మన దగ్గర ముఖ్యంగా సిబిఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల విషయంలో పెద్ద సమస్య ఏమిటంటే, ముందే నిర్ధారణకు రావటం జరుగుతుంది. ఇక దాని చుట్టూతా సాక్ష్యాలను అల్లుకుంటూ పోతూ ఉంటారు వాళ్ళు. చివరకు రావాల్సింది నిర్ధారణకు రాకముందే వచ్చేస్తారు వాళ్ళు. దాని చుట్టూ సాక్ష్యాలను ఒక స్వెట్టర్లా అల్లుకుంటూ పోతారు. ఇలాంటి వైఖరి తీసుకుంటే మీ కేసు దానంతటా అదే బలహీనపడుతుంది. ఎందుకంటే మంచి డిఫెన్స్ లాయర్ ఎవరైనా మీ కేసులో కొన్ని లొసుగులను చటుక్కున పట్టుకుంటాడు. బెయిల్ రావటం రాకపోవటం మీద ఆధారపడి కేసు నిలవదు. కేసులో దోషిత్వం నిరూపించిన రోజే దానిలో ఉన్న పస ఎంతో తేలిపోతుంది. అప్పుడే మీరు కేసు గెలుస్తారు. మీరు కేసు ఓడిపోయిన తర్వాత ఈ బెయిలు గీలు ఏం పనిచేస్తాయి? సీఎంను, డిప్యూటీ సీఎంను ఏడాదిన్నరో ఏదో జైలులో పెడితే ఏమవుతుంది? దీనివల్ల సమాజానికి ఉపయోగం ఏంటి? ఎవరైనా నేరం చేస్తే మీరు నేర నిరూపణ చేసి చూపెడితే సమాజానికి మేలు జరుగుతుంది. మీ నేర నిరూపణ రేటు మరి 8% అయితే ఎలా? చట్టాన్ని అమలు చేసి ఏ సంస్థకైనా అరెస్ట్ చేసి దాని మీద పొదుగుతున్న కోడిగుడ్ల మీద కూర్చున్నట్టుగా కూర్చోమని సమాజం చెప్పదు. జాతక కుండలి గీస్తూ కూర్చోమని పురమాయించదు. మీ బాధ్యత ఏమిటి? నేర నిరూపణ. ఎవరైనా మనీ లాండరింగ్కు పాల్పడితే 6 నెలల్లో శిక్ష వేయించి చూపించండి, లేదా సంవత్సర కాలంలో వేయించండి. మీ దగ్గర 8,000 కేసులున్నాయి. ఇప్పటిదాకా 24 కేసుల్లో మాత్రమే విచారణలు జరిగాయి. అటు నుంచి కూడినా ఇటు నుంచి కూడినా అన్ని కలిపితే కేవలం 24 అంతే. ఈడీ అయితే ప్రాసిక్యూషనే మొదలుపెట్టదు, సాక్ష్యాలు సమర్పించదు. మనిషిని లోపల వేయండి, కేసు పెట్టండి, కానీ విచారణ మొదలు పెట్టొద్దని పైనుంచి ఆర్డర్ వస్తుంది. అసలు విచారణ మొదలు పెడితే డిఫెన్స్ లాయర్ మిమ్మల్ని గుడ్డలు ఇప్పదీసి నిలబెడతారు. దాంతో కేసు ముగిసిపోతుంది. వాళ్ళ దగ్గర గట్టి లాయర్లు లేరని కాదు, వారు పెట్టింది బూటకప్పు వండి వార్చిన కేసు కావటమే అసలు సమస్య. ఎక్కడో అక్కడ అది చితికిలబడిపోతుంది. బ్రిండ్కో సెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అమన్దీప్ సింగ్ ఢల్ తరఫున ఈ కేసులో నేను వాదిస్తున్నాను కూడా. అతిపెద్ద విదేశీ మద్యం దిగుమతిదారుల్లో ఈ కంపెనీ ఒకటి. నా క్లయింట్ను జైల్లో పెట్టారు, కానీ నిజానికి కేసు ఏదీ లేదు. కుట్ర జరిగిందని ఇప్పుడు అందరి చుట్టూ వాళ్ళు ఓ కేసు అల్లారు. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, సౌత్ గ్రూప్ అంటే హైదరాబాద్ గ్రూప్, కవిత తదితరులు అందరూ జైల్లో ఉన్నారు. కవిత కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. శ్రీ అరబిందో ఫార్మా వంటి సంస్థలకు చెందిన కొందరు బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నారు ఇందులో. శరత్ రెడ్డి మొదట ఈ కేసులో కింగ్ పిన్ అన్నారు, అప్పుడు నిందితుడు. కానీ
ఈ రోజు ఆయన సాక్షిగా ఉన్నారు. 100 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు తీసుకున్నారు. అందులో కొంత ముందు కొంత తర్వాత కొన్నారు. ఈడీ లెక్క ప్రకారమే ప్రధానంగా ముడుపులు చెల్లించిన వ్యక్తే ఇప్పుడు సాక్షిగా మారాడని అంటున్నారు. అంటే తమరు ఇక్కడ ఏ న్యాయం జరిపిస్తున్నారు? ఇది ప్రస్తుతం న్యాయస్థానం ముందున్న కేసు కనుక నేను దీనిపై ఎక్కువగా మాట్లాడితే బాగుండదు. నేను కూడా పాల్గొంటున్నాను కనుక ఎంతో కొంత చెప్తానంతే. ఇక కేసు వల్ల కేజ్రీవాల్ కు నష్టం జరిగిందా అనే విషయాన్ని తీసుకుంటే అరెస్ట్ చేస్తే ఎంతో కొంత నష్టం ఉంటుంది కదా, ఇమేజ్ కొంత దెబ్బతింటుంది కదా. ఢిల్లీలో కేజ్రీవాల్ గురించి ఏమనుకుంటున్నారు అని ప్రజలను అడిగితే ఢిల్లీకి ఎంతో కొంత మంచి చేశారని అందరూ చెప్తారు. జనంలో ఈ అభిప్రాయం ఉంది. మళ్ళీ సీఎంగా వస్తాడా అంటే ఎందుకు జరగకూడదనే అంటాను. గెలుస్తాడా లేదా అనేది కాదు, సెంటిమెంట్ అయితే ఉంది. ఈ కేసులో మాత్రం ఏమీ లేదు. ఈ కేసు గాలిలో వేలాడుతున్నది. నిలుస్తుందా తేలిపోతుందా అనేది తర్వాత సంగతి. ముందు విచారణ మొదలు పెట్టండి దమ్ముంటే.